హలో హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ దీపారెడ్డి ఆర్యాన్స్ మోక్షి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్వీట్ని చిలకడ దుంపతో స్వీట్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మా భాషలో మేము గన్సగడ్డ అంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ అయితే పెద్ద పెద్ద గడ్డలు తీసుకున్నా కాబట్టి వాటిని నేను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న వాటిని నేను మంచిగా ఒక షేప్లో కట్ చేసుకున్నాను. చూడండి, మీరు కూడా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా కట్ చేసుకొని వాటిని ఒక సైడ్ పెట్టుకోవాలి. నేను పెద్ద పెద్ద గడ్డలు తీసుకున్నాను కాబట్టి నేను చిన్న ఒక షేప్లో వచ్చేలాగా నేను చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండ్లీ పెట్టి బాండ్లీలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి మనం ఏదైతే పీస్గా కట్ చేసుకున్నామో వాటిని వేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ బెల్లం, నేనైతే ఆర్గానిక్ బెల్లం జాజరీ అయితే వేసుకొని బాగా అంతా మొత్తం కలిసేలాగా కలిపెట్టుకొని తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మంచిగా కలిపెట్టుకోవాలి. అలాగే మంచిగా కలిపెట్టుకొని క్యాప్ వేసుకోవాలి. క్యాప్ వేసుకునేది ఎందుకంటే అవి లోపలే చిన్నగా మనం సిమ్లో పెట్టేసుకుంటే అవంతకవే చిన్నగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకే మనం బాండ్లీ పెట్టేసుకుంటే అవంతకవే చిన్నగా ఉడికిపోతుంటాయి. అందుకు మనం మధ్యలో కలిపెడుతూ ఉండాలి. వాటిని ఎప్పుడైతే మనం కలిపెడుతూ ఉంటామో అప్పుడు అవి లోపలే బాయిల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ బాయిల్ అవ్వడం ఏదైతే ఉందో అది మనం వాటర్ వంపేయకుండా మనం యూస్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం బాయిల్ చేయడం అయితే అనేదైతే అనము. ఎందుకంటే బాయిల్ చేయడం అనేది వాటర్ వేసుకొని మనం వాటర్లో ఉడకబెట్టుకొని దాన్ని నీళ్ళు వంపేస్తాం కాబట్టి దాన్ని బాయిల్ చేయడం అంటారు. కానీ ఇది అలా కాదు. మనం లిటిల్ వాటర్ వేసుకున్నా కూడా ఆ వాటర్ వేస్టేజ్ కాకుండా లోపలే చిన్నగా ఉడికిపోతుంది. అందుకని మనం బాయిల్ చేయకుండా స్వీట్ పొటాటో ఎలా చేసుకోవాలో స్వీట్ అని నేను చూపిస్తున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇది ఎలా ఉంటుందో మధ్యలో మనం కలుపుతూ ఉంటే కింద అడుగంటకుండా మాడిపోకుండా. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ బటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాం కాబట్టి కింద మాడిపోకుండా ఉంటుంది. అందుకని మధ్యలో కలబెడుతూ ఉండాలి. క్యాప్ వేసుకొని కలబెడుతూ ఉంటుంటే మాడిపోకుండా ఉంటుంది. చిలకడ దుంప స్వీట్ అనేది చిన్నపిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్స్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి హెల్తీ స్వీట్నెస్ ఉంటుంది, టేస్టీ ఉంటుంది. మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోవద్దు. నేనైతే బెల్లం వేసుకోమని చెప్తాను. షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుండదు, మనకు హెల్తీ కూడా ఉండదు అని నా ఒపీనియన్. ఒకసారి బెల్లం వేసుకొని మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఛానల్ మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్యాన్స్ మోక్షి. మై ఛానల్ నేమ్ ఈజ్ ఆర్యాన్స్ మోక్షి. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు ఎవరైనా కానీ పెద్దలు చేరి అందరూ తినవచ్చు. చిలకడ దుంప అనేది హెల్తీకి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే చెప్పని అవసరమే లేదు. స్వీట్ పొటాటో చేసే మేలు చాలా ఉంది. అందుకని చిన్నపిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు స్వీట్ పొటాటో ఎక్కువ యూజ్ చేస్తానండి. స్నాక్స్కి మనం ఏవేవో పెట్టే బదులు ఇలా స్వీట్ పొటాటోతో ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. రోజు కాకుండా డే బై డే అన్న మీరు స్వీట్ పొటాటోను స్నాక్స్ లేదా ఫుడ్ మీరు అందిస్తుంటే చిన్నపిల్లలకు హెల్త్కి మంచిది అని నేను చెప్తున్నాను. ఇది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు, స్వీట్ పొటాటో మంచిగా తినిపించండి అని. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్యాన్స్ మోక్షి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్. చూడండి
మనము బాయిల్ చేయకుండా ఎంత బాగా స్వీట్ చేసేసుకున్నామో చూడండి. ఒకసారి ఫోర్క్తో నేను టచ్ చేసి చూసాను ఎంత మెత్తగా లోపలికి వెళ్ళిపోతుందో. జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి నేను మా పిల్లకి నేను ప్లేట్లో వేసిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్.